నమస్తే సార్. నమస్తే అమ్మా. చాలామంది అంటే మంచి ముహూర్తం చూసుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటారు, బాగుంటారు, అంతా బాగుంటుంది. కానీ పిల్లల విషయం వచ్చేసరికి వాళ్ళకి మైండ్ మెచ్యూర్ అవ్వని పిల్లలు పుట్టడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది ఎందుకంటారు ఇలా? మీరు ఈ వీడియో చూస్తే అందరూ కూడా ఆయనకి ఎలా తెలుసు అసలు ఈ విషయం అనుకుంటారు. 5 అంటే బుధుడు, ఓకే, మంచి తెలివితేటలు, వ్యాపార దక్షత, ఉన్నత ఉద్యోగం. 5 అంటే నపుంసక గ్రహం. ఏ పని చేసినా 5వ తారీఖు స్కూల్లో చేరిస్తే చాలా మంచిది, జాబ్లో చేరితే చాలా మంచిది, ఇల్లు కొనుక్కుంటే చాలా మంచిది, ఏ పని చేసినా చాలా మంచిది. 5వ తారీఖు పెళ్లి చేసుకుంటే ఎవరైనా 5 కానీ 14, 1 + 4 5, 23, 2 + 3 5, 5, 14, 23 తారీఖుల్లో ఎవరు పెళ్లి చేసుకున్నా కానీ అది నపుంసక గ్రహం అవటం వలన అబార్షన్స్ అవుతాయి. మైండ్ మెచ్యూర్ కానీ పిల్లలు పుడతారు. ఇప్పుడు మీరు అన్నారే, అబ్బా అసలు ఆ జంటని ఎవరైనా బయట వాళ్ళు ఎవరైనా చూస్తే అబ్బా ఇంతకన్నా ఆదర్శమైన జంట ఎక్కడన్నా దొరికిద్దా అని చెప్పి అనుకుంటారు. కానీ ఇంట్లో అన్నా చెల్లెలు రిలేషన్షిప్ కంటిన్యూ అవుతున్న వాళ్ళు చాలామంది. ఎందుకంటే మీ ఇంట్లో విషయాలు మీకు తెలుసు, లేదా మీ పక్కింటి విషయాలు తెలుసు, 10 మంది ఇళ్లలో విషయాలు నాకు తెలుసు కాబట్టి చెబుతున్నా. అబ్బా ఏమి జంట అండి, అబ్బా ఆయనకి గవర్నమెంట్ జాబు, ఈమెకి గవర్నమెంట్ జాబు, చక్కగా అది ఇది అని చెప్పి అలా అనుకుంటుంటారు. వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి గంటలు ఏడుస్తూ ఉంటారు. కారణం 5, 14, 23 తారీఖుల్లో పెళ్ళి అవ్వటం. వాళ్ళ ఎవరిది తప్పు కాదు. 5 నపుంసక గ్రహం అలా పనిచేసిద్ది అనమాట. అలా పనిచేసి ఇబ్బంది పడుతూ ఉంటుంది. అలా నపుంసక గ్రహంలో పెళ్లి చేసుకోవడం వల్ల అబార్షన్స్ అవుతాయి. అలా చేసుకోవడం వల్ల మైండ్ మెచ్యూర్ కాని పిల్లలు పుట్టి ఇలా డిస్టర్బ్డ్ పిల్లలు పుట్టి ఇలా అవుతున్నారు. సో ఎవరైనా మీరు పెళ్లి చేసుకునేటప్పుడు 5, 14, 23 అనేటువంటి డేట్లను అవాయిడ్ చేయండి. అలానే టోటల్ మంత్ ఇయర్ కలిపితే కూడా టోటల్ వచ్చేవి కూడా అవాయిడ్ చేసుకుంటే మీకు లైఫ్ చాలా బాగుంటుంది. అలా కాకుండా ఏదో పొద్దులు గారు పెట్టేశారు ఏదో ముహూర్తంలో అని చేసుకుంటే జీవితంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పెళ్ళంటే 100 ఏళ్ల పంట, ఊరినే జరిగేది కాదు. పెళ్ళికి ముందు ఎవరైనా ఎట్టయినా బతికిపోతాడు. అయితే పాస్ అవుతాం, లేకపోతే మళ్ళీ సెప్టెంబర్ రాసుకుని ఫెయిల్ అయ్యి సెప్టెంబర్ రాసుకుంటాం. అయితే పెద్ద స్కూల్లో చదువుతాం, లేకపోతే లేదు. అయితే ఉద్యోగం చేసుకున్నా, లేదా అమ్మా నాన్న పెడతారు. ఎవడైనా అట్టని బతికిపోతాడు. అసలు జీవితం బిగిన్ అయ్యేదే పెళ్లి డేట్ నుంచి. పెళ్లి డేట్ అంటే సెకండ్ డేట్ ఆఫ్ బర్త్. సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ బాగాలేని అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ లైఫ్ డిస్టర్బ్ అయిపోయింది. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ పెద్ద లెక్కలో లేదు. ఎందుకని ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్కి వాళ్ళకి ఒక అండ ఉంటుంది, తల్లిదండ్రుల పేరెంట్స్ అండ ఉంటుంది, వీళ్ళకి ఉండదు ఈ నెక్స్ట్ సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ నుంచి. సో డిస్టర్బ్ అవుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా పెళ్లి డేట్ పెట్టుకుంటే బాగా సక్సెస్ ఉంటుంది. లేకపోతే అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.